కుంభరాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. ఎవరో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. నవంబర్ 20న మీకు జరగబోయేది ఇదే. అసలు కుంభరాశి వారికి నవంబర్ 20న ఏం జరగబోతుంది అనేది తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసినట్లయితే కనుక కుంభరాశి వారి యొక్క గోచార రీత్యా కూడా నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలతోనే సాగిపోతుంది. నవంబర్ 15 నుండి సూర్యుడు మీ 9వ మరియు 11వ ఇళ్లపై సంచారం చేయడం వలన కొంత ఉపశమనం లభిస్తుంది. 6వ ఇంటిలో కుజుడు సంచారం ఆరోగ్యపరంగా అనుకూలత కలిగిస్తుంది. ప్రత్యేకించి జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, విశ్రాంతి పెరుగుతాయి. నవంబర్ 7 నుండి శుక్రుడు అనుకూలత స్థితి శుభ ఫలితాలను ఇస్తుంది. బుధుడు సంచారం వ్యక్తిగతంగా వృత్తిపరమైన సంబంధాల్లో వచ్చే అపార్థాలను తొలగిస్తుందనే చెప్పవచ్చు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు ఇటువంటి వేగవంతమైన గ్రహాలు అనుకూలత స్థితి కూడా ఉండడం విశేషం. అయితే బృహస్పతి, శని వంటి నెమ్మదిగా సంచరించే గ్రహాలు ప్రభావం కొంత ప్రతికూలంగానే ఉంటుంది. 4వ ఇంటిలో బృహస్పతి తిరోగమనం కుటుంబం, జీవితంలో కొన్ని ఇబ్బందులైతే కలిగిస్తాయి. నవంబర్ 14 నుండి జన్మశని ప్రభావం తీవ్రత ఉంటుంది. 2వ ఇంటిలో రాహువు, 8వ ఇంటిలో కేతువు ప్రభావం కూడా అంతగా అనుకూలంగా ఉండదనే చెప్పవచ్చు. ఈ పరీక్షా సమయం అధిగమించడానికి ఆధ్యాత్మిక చింతన, ధ్యానం సహాయపడుతుంది. అమావాస్య రోజు పితృతర్పణం చేయడం, శివ విష్ణు ఆరాధన చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితాన్ని పరిశీలించినట్లయితే ఈ నెలలో కుంభరాశి వారికి కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు. 4వ ఇంటిలో బృహస్పతి తిరోగమనం వలన కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. గ్రహాల స్థితిలో వాతావరణంలో ఒత్తిడి అనుభూతి కలిగించవచ్చు. కానీ నవంబర్ 7 నుంచి శుక్రుడు అనుకూల స్థితి వలన పరిస్థితులు మెరుగుపడవచ్చు. పెద్దలతో మాటల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లితో సంబంధం మెరుగుపడుతుంది. సోదరీమణులతో విభేదాలు రావచ్చు. వాటిని సున్నితంగా పరిష్కరించుకోవాలి. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. పిల్లల విద్యా విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు కొనసాగించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుంభరాశికి చెందిన వారు ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఆర్థిక విషయంలో జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటే సమయం. 2వ ఇంటిలో రాహు ప్రభావం వలన ఆర్థిక నిర్ణయాలలో సత్వర నిర్ణయాలు తీసుకోకూడదు. అనవసరపు ఖర్చులు నిరంతరించాలి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. నవంబర్ 15 తర్వాత సూర్యుడు 10వ ఇంటిపై సంచారం వలన ఆర్థికంగా అవకాశాలు మెరుగుపడతాయనే చెప్పవచ్చు. ఊహించని మార్గాలలో ధనలాభం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆస్తులపై పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి పరిశోధన అవసరం. కుటుంబ అవసరాలకు, విద్య, వైద్య ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వాలి. పాత బాకీలు వసూలు కావచ్చు. బ్యాంకు లావాదేవీల విషయంలో మాత్రం పలు జాగ్రత్తలు అయితే చాలా అవసరమనే చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి ఈ నెలలో కెరియర్ పరంగా ఈ నెల వృత్తి జీవితంలో మంచి మార్పులు రావచ్చు. సూర్యుడు 10వ ఇంటిపై సంచారం వలన ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. పై అధికారుల మద్దతు కూడా లభిస్తుంది.
బుధుడు అనుకూల స్థితి వలన సహ ఉద్యోగులతో సంబంధాలు నెలకొంటాయనే చెప్పవచ్చు. వృత్తిపరమైన శిక్షణ కార్యాలయాల్లో లాభదాయకంగానే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు స్థల మార్పిడి సంభావనం, విదేశీ ఉద్యోగ అవకాశాలు రావడం, కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం ద్వారా వృత్తిపరంగా నైపుణ్యత పెరుగుతుందనే చెప్పవచ్చు. కుంభరాశి వారికి నవంబర్ నెలలో వ్యాపార పరంగా పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యాపార ప్రణాళికలు విజయవంతం అవుతాయి. భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగుతాయి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా వ్యాపార విస్తరణ అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. కస్టమర్ సంఖ్య అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తుంది. అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు విశ్రమించవచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. టెక్నాలజీ వ్యాపార విధాలు అనుసరించడం లాభదాయకమే తప్ప ఎటువంటి నష్టము ఉండదు. కుంభరాశి వారు ట్రేడింగ్ విషయాలకు వస్తే ఈ నెలలో ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. 2వ ఇంట్లో రాహు ప్రభావం వలన స్పెక్యులేషన్ ట్రేడింగ్ను విశ్రమించడం మంచిది. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 8వ ఇంటిలో కేతువు ప్రభావం వలన హై రిస్క్ పెట్టుబడులు నివారించాలి. కుంభరాశివారు ప్రయాణ విషయాలకు వస్తే ప్రయాణాలకు సంబంధించిన శుభవార్తలే ఉన్నాయి. 9వ ఇంటిలో సూర్యుడి సంచారం వలన విదేశీ ప్రయాణ యోగం ఉంది. వ్యాపార ఉద్యోగ నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. విద్యా నిమిత్తం విదేశీలు వెళ్ళే అవకాశాలు వస్తాయి. వీసా, పాస్పోర్ట్ సంబంధిత పనులు సజావుగా పూర్తవుతాయి. దేశంలోనే తీర్థయాత్రలు, వినోద ప్రయాణాలు చేస్తారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయనే చెప్పవచ్చు. ఇలా అన్ని విధాలుగాను కూడా కుంభరాశి వారి జీవితం అయితే సాఫీగా సాగిపోతుందనే చెప్పవచ్చు. అన్ని విధాలుగాను కూడా వీరికి అనుకూలమైన సమయం ఇది. ఇక కుంభరాశి వారి జీవితంలో రాబోయే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే స్నేహితుల రూపంలో కానీ, బంధువుల రూపంలో కానీ, లేదంటే గతంలో ఎవరైనా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే వారు తిరిగి రావటం కానీ, ఇలా వారు వెనక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఈ సమయంలో అయితే కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఆ కొత్త పరిచయాల వల్ల కూడా కుంభరాశి వారికి లాభమే తప్ప ఎటువంటి నష్టమూ లేదు. చూశారు కదా, కుంభరాశి వారి జీవితంలోకి ఏ ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.